సుధా బ్యాంక్ డైరెక్టర్గా మొదటిసారి ఎన్నిక కావటమే ఒక గొప్ప విషయం. అలాంటిది సెకండ్ టైం కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది ఇంకా గొప్ప విషయం. సో అలాంటి ఒక వ్యక్తి సుధా బ్యాంక్ డైరెక్టర్గా మన క్లబ్ నుంచి కాలిముచ్చోలాగా ఎన్నిక కావడం అనేది క్లబ్ కూడా గర్వకారణంగా భావిస్తుంది. సో వారిని సత్కరించుకోవడం అనేది ఒక చంద్రుడికి ఒక నూలుపోగు లాంటిది. ఈ సత్కారం కేవలం మన క్లబ్ తరఫున వ్యక్తి కోసమే కానీ వారు ఇంకా మంచి పదవులు, అద్భుతమైన పదవులు నిర్వహించాలనేసి నేను మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జెడ్సీ కమిలా గారికి, అదేవిధంగా మాకు లక్ష్మీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సెక్రటరీ గారికి, మా పెద్దలు నాటి సైదర్ కుమార్ గారికి, అదేవిధంగా పూజ్యులు సముద్రాల మనోహర్ బాబు గారికి, అదేవిధంగా నన్ను క్లబ్లో ప్రెసిడెంట్ కానీ నన్ను ఎమ్మెల్యే నడిపించినటువంటి కళాస్పూరి సుధాకర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని కోరుకుంటున్నాను. సీనియర్ సభ్యులు ఏపూరి శ్రవణ్ కుమార్ గారు సుధా బ్యాంక్ డైరెక్టర్గా రెండవసారి ఎన్నికైన శుభ సందర్భంగా మా లయన్స్ క్లబ్ స్పందన సన్మాన సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ సన్మాన సమావేశానికి అధ్యక్షత వహించిన స్పందన క్లబ్ అధ్యక్షులు చీరాల వేణుగోపాల్ గారు, అదేవిధంగా మా క్లబ్ సీనియర్ సభ్యులు బీసీ లీగల్ ఎయిడ్ నాథ్ సవేంద్ర కుమార్ గారు, అదే మా జడ్సీ ప్రమీల గారికి, మా సెక్రటరీ రాజు గారికి, సీనియర్ సభ్యులు అందరికీ గురుతుల్యులుగా భావించే మనోహర్ బాబు గారు, మరి మా ఇప్పుడు పెద్ద బ్యాంకు సీనియర్ వచ్చిండు మాకు సీన్ గారికి, మిగతా సభ్యులందరికీ, డాక్టర్ గారికి, రమేష్ గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే సరే, మాకు ఉన్న సంతోషం ఏంటంటే బహుశా నేను అనుకుంటా ఏ క్లబ్బుల నుంచి కూడా ఈ బ్యాంకు డైరెక్టర్ పదవి రాలేదేమో అనుకుంటున్నా. మా క్లబ్ నుంచే మాత్రమే అది మాకు ఒక మంచి సదవకాశము, సువర్ణ అవకాశము. మాకు కావాలంటే ఎంత ద్రవ్యం కావాలన్నా ఇప్పియగలుగుతారు. కాబట్టి ఆ విధంగా వారికి ఇంకా ఈ ఉన్నత పని కావాలని, ఉన్నత పని పొందాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సాయంకాల నమస్కారాలు. నిజంగా చెప్పాలంటే లయన్స్ క్లబ్ స్పందనలో హెమాయమీలు డాక్టర్లున్నో, లాయర్లున్నో, డబ్బులున్నో, బ్యాంక్ నడిపించే వాళ్ళు, అన్ని రకాల డిపార్ట్మెంట్స్ మొత్తం స్పందన క్లబ్లో ఉంది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఒకసారికి కోట్లతో వస్తుంది, ఏదైనా బ్యాంకు పదవి తీసుకుంటే సెకండ్ టైం ఇనానిమస్ కావడం అనేది వాళ్ళ యొక్క మంచితనం అనేది వాళ్ళ కోఆపరేషన్ బట్టే వాళ్ళకి డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి చాలా కంగ్రాట్స్ సార్. ముందు ఇంకో విషయం ఏంటంటే స్పందన క్లబ్లో మెంబర్షిప్ చాలా వరకు ఎక్కువ ఉంది సార్. కానీ సరే కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా మన ప్లస్లే కాదు, మనసులు చెప్పుకోవాలి, అప్పుడే మన క్లబ్ స్పందన క్లబ్లో సభ్యత్వాలు వర్గం చేస్తున్నాం. కానీ కార్యక్రమాలు కొంత మనం చేసుకుంటూ పోతే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే మెయిన్ క్లబ్లో ప్రధానం పెడుతుంది. కనీసం ఎవరన్నా ఒక్కరన్నా వచ్చి కనీసం అటెండ్ అవుతే మన క్లబ్ యొక్క ప్రావీణ్యం పెరిగిపోతుంది. విష్ణు అదొక్కటి చేయండి సార్ మీరు. ఎందుకంటే కార్యక్రమం అట్లా పెడుతున్నాం. ఓన్లీ నాకు అటెండెన్స్ మాత్రమే. అక్కడికి వచ్చి ఒక ఫోటో దిగండి, సరే చేరుకున్నాయినా ఫోటో దిగితే మన పాయింట్స్ వస్తాయి. బయట జరగడం మేము కనపడతాం. స్పందన క్లబ్ వీడియో తీస్తుంది తర్వాత వీడియో ఇదే విధంగా శ్రవణ్ కుమార్ మన స్పందన క్లబ్ నుంచి ఆయనకు జరిగే సన్మానానికి ఇచ్చేసిన అందరికీ సాయంకాలం ఈవినింగ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుభను పౌర్ణమ కాకుండా బచ్పన్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఉద్యోగం రాకముందు నుంచి కూడా. ఎందుకంటే ఎప్పుడూ చర్చించుకునే వాళ్ళం ప్రసాద్ వాట్సాప్ కావాలంతా రోజులో. ఆయన కూడా చాలా కష్టపడి రకరకాల ఉద్యోగాలు చేసుకుంటుంది. సహజంగా సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు వేరే ఉద్యోగం కోసం పోరు. ఆయన పోస్టర్లు చేశాడు, అక్కడికి వీడియోగా చేశాడు, ఆ తర్వాత లాయర్లు స్థిరపడ్డాడు.
సేఫ్ జోన్ నుంచి బయటకు వచ్చాడు, క్రమక్రమంగా పెరిగాడు. ఈరోజు సూర్యాపేటలో ఒక ప్రముఖ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో అత్యంత చిన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థితికి వచ్చాడు. ఈరోజు సుందర బ్యాంకు డైరెక్టర్ అయ్యాడు. కాబట్టి శ్రవణ్ కుమార్ గారిని మనసారా అభినందిస్తూ మనందరి తరఫున కంగ్రాట్స్ తెలుపుతూ ఈరోజు జరిగే సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూడండి అది అందరూ ఉన్నటువంటి స్పందన మంత్రులకు మరి ఈ సందర్భంగా మా మిత్రుడు రావణ్ గారు ప్రముఖ న్యాయవాది, పట్నంలో ఎంతో చేసిన వ్యక్తి, మరి మన సూర్యాపేటలో ఒక ప్రముఖ బ్యాంక్ సుధా బ్యాంక్లో ఆయన డైరెక్టర్గా ఉండటం ఫస్ట్ టైం కాక సెకండ్ టైంలో ఎమ్మెల్యే రావడం కూడా చాలా నాకు చాలా గర్వంగా ఉన్నది. నేను కూడా ఆయన ఒక ఫ్రెండ్ ఆయన అని అనుకోవటం మాకు చాలా సంతోషంగా మరి సందర్భంగా వారిని అభినందిస్తూ అదేవిధంగా మన లైన్ మెంబరు కొండగట్ల శ్రీనివాస్ గారిని కూడా సఫలం చేసింది. ఈరోజు జరుపుకునే కార్యక్రమం గురించి మొదటిగా ఈరోజు మనం సుధా బ్యాంకు డైరెక్టర్గా ఎన్నికైన రేపు శ్రవణ్ కుమార్ గారికి అభినందనలు చేస్తున్నాను. వారు ముందు సోదాలు చాలా మంచి వ్యక్తి. వారికి సన్మానం చేసుకోవడం అంటే మనం సన్మానం చేసుకుంటాం. ఇలాంటి ఇలా ఇంకా ఎన్నో పనులు అలంకరించాలని, ఉత్తమ స్థితి కలగాలని వాళ్ళు చాలా బ్యాంకులో కూడా వాళ్ళు సేవ అందిస్తున్నారు. అలాగే అన్ని బ్యాంకులు కూడా వాళ్ళు సేవలు అందించాలని మరోసారి ఏకగ్రీవంగా డైరెక్టర్గా ఎన్నికైన సందర్భంగా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి లయన్స్ క్లబ్ స్పందన అధ్యక్షుడు చర్యల వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి రేషం రాజు గారికి, అదేవిధంగా స్పందన నుంచి బీసీ ఐడెంటిఫికేషన్ ట్రైబల్ ఎడ్యుకేషన్ కొనసాగుతున్నటువంటి సీనియర్ మెంబర్ సోదరుడు సంగల్ రవికాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా వ్యక్తి సోదరిమణి డైరెక్టర్ సోదరిమణి ఫిజికల్ డైరెక్టర్ అందరితో ఒక ఆట ఆడించేటువంటి వ్యక్తి, కలగలుపుగా అందరినీ కలుపుకొని ఒక మహిళా క్లబ్ని ఆమె చేతనే ఇవాళ నడుస్తుందంటే ఇవాళ ప్రమిళ తెలిసి ప్రమిళ గారు వ్యక్తిగా మన క్లాస్ వ్యక్తిగా ఉండటం కూడా మనకు ఆనందం. వారికి కూడా సందర్భంగా వారికి అదేవిధంగా సమావేశానికి ఇచ్చేసినటువంటి సీనియర్ మెంబర్ మాజీ ఇప్పుడు కూడా నేషనల్ ఏఐబి నేషనల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నీలా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మనోజ్ గారు ఎస్బీఎస్ నుంచి రిటైర్ అయ్యి మొత్తం బ్యాంకు వారికి, అదేవిధంగా మన మెడికల్ కాలేజీ సూర్యాపేట మెడికల్ కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్గా కొనసాగుతున్నటువంటి డాక్టర్ అల్వాడి రమేష్ కుమార్ గారు మా చిన్ననాటి మిత్రులు, మన క్లబ్ మెంబర్ కానప్పటికీ కూడా వారు ఆహ్వానించారనే రవికుమార్ గారిని సన్మానించడానికి రమేష్ కుమార్ గారు, మాజీ మాజీ స్పందన అధ్యక్షులు మన సుధాకర్ గారికి, అదేవిధంగా మన దాంట్లో ఎవరు లేకపోయినా ముందుండే మన కార్యక్రమాలకు నేను ఆదేశించాడు ఆ కార్యక్రమాలకు హాజరయ్యేటువంటి ఉదయమే రోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మిడల్ టీం గారికి, అదేవిధంగా మొదటి కొత్తగా మన సభ్యుడైనటువంటి గారికి అందరికీ కూడా మన ఈ మధ్యనే మన సభ్యుడిగా జాయిన్ అయ్యి ఇప్పుడే మనం మాట్లాడినటువంటి కొండగట్ల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బస్సు పురుషోత్తం గారికి, ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా అందరికీ కూడా పేరు పేరున సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, ఇవాళ ఏంటంటే మనం
మన సభ్యులు మన అందరూ సభ్యులు గౌరవిస్తున్నాం అంటే మనల్ని మనం గౌరవిస్తున్నట్టు ఇది ఒక మంచి ట్రెండ్ వాస్తవానికి ఒక ఇన్స్పిరేషన్ కూడా ఉంటుంది. ఇంతమందిలో మన సభ్యుల్ని మనం గౌరవించుకోవడం అనేది ఆనవాయితీ రావాలనే ఉద్దేశంతో మన దాంట్లో ఎవరికి ఏ పదవి వచ్చినా చిన్నదైనా పెద్దదైనా ఏది వచ్చినా మనం ఇక్కడ వారిని సన్మానించుకోవడం అనేది ఒక సుహృద్భావ వాతావరణాన్ని ఒక ఫెటర్నిటీని తెలియజేస్తుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆయనకు జిల్లా స్థాయి పదవి కూడా మొన్ననే 4 సంవత్సరాలు చూసిన తర్వాత మొన్న ఆయన టెన్యూర్ అయిపోయింది. డిసిసి బ్యాంకు డైరెక్టర్ ప్రొఫెషనల్ డైరెక్టర్గా కూడా వారు 4 సంవత్సరాల కాలం పాటు జిల్లాలో సేవలు అందించి ఇది చిన్నది యాక్చువల్గా అయినప్పటికీ మన సూర్యాపేట స్థాయికి పెద్దది. సూర్యాపేట స్థాయికి అది కూడా దాదాపు ఒక 9 శాఖలుగా విస్తరించి జిల్లాలో సేవలు అందిస్తున్నటువంటి బ్యాంకు. సరే విజయం అయినప్పటికీ కూడా వాడు చేస్తున్నటువంటి కృషికి అది వాళ్ళు గ్రహించి వారికి రెండవసారి మళ్ళీ మనకు అవకాశం కల్పించడం అనేది గొప్ప విషయం. దాన్ని వారి యొక్క సిన్సియారిటీ వారి యొక్క సేవల్ని వాళ్ళు గుర్తించి రెండవసారి చేయడం మన క్లబ్కు ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇంకా మరెన్నో ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించి వారు ఇంకా భవిష్యత్తులో ఆరోగ్యాలతో మంచిగా కొనసాగాలని చెప్పేసి సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మనకు డైనమిక్ ఆర్సీ మిగతానికి 94 రోజులు ఇవాళ అప్రఖ్యాతంగా దాదాపు 94 రోజులు గ్యాప్ లేకుండా ఇక్కడ మా పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గర వారు హరిసారు ఒకసారి వెళ్తూ మా క్లబ్ మెంబర్స్ పరిచయం కావాల్సిందే వస్తా ఉన్నా. నెక్స్ట్ ఏంటంటే మాకు యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలో వారు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్, నేను లా డిపార్ట్మెంట్, లాలో నేను ఉన్నాను. వారు ఇంగ్లీష్ అక్కడి నుంచి ఇక్కడ సూర్యాపేటలో స్థిరపడటం ఒక్క భాగం అయితే సూర్యాపేటకు సేవలు అందించడానికి ఒక భాగం. వారు లయన్స్ క్లబ్ ఇప్పుడు మెయిన్ క్లబ్లో భాగస్వామిగా ఉంటూ ప్లస్ మిగతా 94 రోజులు కూడా ఇద్దరు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇవాళ ఒక నెల రోజులు 30 days హైదరాబాద్ యాదగిరి ఫ్యామిలీ మెంబర్స్ 75,000 రూపాయలు వాళ్ళతో స్పాన్సర్ చేయించి 30 రోజులు వాళ్ళు ఆహార వితరణ కోసం వారు పాటుపడుతున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఇక్కడికి వారు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కమిటెడ్గా పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని కొంచెం అప్రిషియేట్ చేస్తారు. అది వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఇచ్చటం అంటే ఆయన కూడా బిజినెస్ షెడ్యూల్ ప్రైవేట్ స్కూల్ నడుస్తున్నప్పటికీ కూడా ఆయన చాలా టైం ఇచ్చి గవర్నర్ చేత డైనమిక్ ఆర్సీగా పేర్కొన్నటువంటి వ్యక్తి మన సోదరులు సంతోష్ గారు. వారిని వందన వారిని చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వారికి మొదటిగా అభినందనలు తెలియజేస్తూ, సో ఏపూరి శ్రావణ్ కుమార్ గారికి సుధా బ్యాంక్లో మళ్ళొకసారి చాలా సభ్యుడిగా డైరెక్టర్గా వారికి మళ్ళీ అవకాశం జరపడం మన అదృష్టంగా భావించి సాధిస్తారు. కంగ్రాచులేషన్ సార్ శ్రావణ్ కుమార్ గారికి. అండ్ మీ యొక్క సేవలు కూడా చాలా అమూల్యమైనవి. వారికి అభినందనలు తెలియజేస్తూ ఆ సందర్భంగా లైట్స్ క్లబ్ స్పందన వాళ్ళందరూ మన సభ్యుల్ని గౌరవించుకుంటే బాగుంటుందనేటువంటి సదుద్దేశంతో చక్కటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట స్పందన యొక్క టీంని కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సో మా రిక్వెస్ట్ ఏంటంటే అందరం కలిసి చేద్దాం. లైనిజం అంటే ఈ క్లబ్ ఆ క్లబ్ కాదు, అందరం ఒకే విధంగా ఉండాలనేటువంటి భాగంలోనే మనం ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక క్లబ్కి ఇంపార్టెంట్ అనేది కాకుండా అన్ని క్లబ్ని భాగస్వామ్యం చేయడం ఉద్దేశంతో చేస్తున్నాం. సో అందుకే ఈ మధ్యకాలంలో జరిగిన వనభోజనాల కార్యక్రమం కూడా అన్ని క్లబ్ని ఇన్వైట్ చేసి చేశాను. సో అలాంటి కార్యక్రమాలు ఇంకా మనం ముందుకు చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా సరే ఎవరికి ఉన్న టైం బట్టి వాళ్ళు కూడా కొంత టైం ఇస్తే అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా లయన్స్ క్లబ్ చేసేటువంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటే చాలా చక్కటి ప్రయోగాత్మకం చేయొచ్చు. చాలా మంచి సేవలు సూర్యాపేట ప్రజలకు అందిస్తుంది. సో దానిలో భాగంగా సాధ్యపడే వీల్స్ అనే కార్యక్రమాన్ని
మొదటగా దీన్ని తీసుకోవడానికి చాలా ఆలోచన చేశాం. ఎందుకంటే గతంలో ఒకసారి పెట్టారు, కొంత ఇబ్బందుల వల్ల దాన్ని వెనక్కిపోయింది. ఇలా ఈసారి అలా చేయొద్దు అని చెప్పి లైక్ మైండెడ్ వాళ్ళు మొదటిగానే చాలా 10,000, 15,000 అట్లా తీసుకొని ₹1,00,000 జమ చేసిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. ప్రతి రూపాయి వాళ్ళు ఇచ్చినటువంటి ఎవరైతే మనకు స్పాన్సర్స్ డోనార్స్ ఇస్తున్నారో ఆ ప్రతి రూపాయిని వాళ్ళకి రిసిప్ట్ కూడా అందజేసి, వాళ్ళు ఇచ్చిన ₹3,000 రిసిప్ట్ అందజేసి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని తీసి మళ్ళీ తర్వాత అకౌంటబిలిటీ అంటే మనకి ఇప్పటివరకు ఎంతమంది డబ్బులు ఇచ్చారు ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి లయన్స్ సభ్యులకి క్లబ్తో సంబంధం లేకుండా ప్రతి లయన్స్ సభ్యులకు కూడా మీకు 3 నెలలకు ఒకసారి మీకు రిపోర్ట్ ఖచ్చితంగా పెడతాం. ఈ మధ్య కాలంలోనే దాని యొక్క మొత్తం కూడా దాన్ని సమరైజ్ చేసి ఇప్పటివరకు ఎవరు ఇచ్చారు, ఎంత ఖర్చు వచ్చింది, ఎంత అనేటువంటిది ఖచ్చితంగా మీ అందరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది, మీకు చేస్తాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు కూడా గమనించిన ఆర్టికల్ వచ్చింది, అన్నదాన పేరుతో కొంత ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భం ఉన్నది. సో అటువంటిది మనం లయన్స్ సభ్యుల నుంచి, లయన్స్ క్లబ్స్ నుంచి మనం అటువంటి తప్పు చేయొద్దు. కాబట్టి దానికి అకౌంటబిలిటీ కూడా అవసరం. ఎందుకంటే ప్రజలు వాళ్ళ ప్రోగ్రామ్ నచ్చి వాళ్ళు ముందరికి వస్తున్నప్పుడు వాళ్ళకి జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దానికి కూడా మీ ప్రతి సభ్యులకి మేము ఆ రిపోర్ట్ కూడా అందజేస్తామని తెలియజేస్తూ ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినటువంటి ప్రెసిడెంట్ గారికి మరియు కలెక్టర్ గారికి మరియు అందరికీ మరియు జడ్జి గారు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆర్సీ గారు కంగ్రాచులేషన్ సార్. వ్యవస్థ అందాలని ఇంకా మంచి జరగాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది బోర్డు రాజు కాఫీ ₹100. టీ అయితే ఎంత? కాఫీ అంటే ఆ కాఫీ. పాత బజార్ వాళ్ళు. అదే కాస్త నవరి. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒక బ్రైట్ స్టూడెంట్గా ఉండేవాడిని. అందువల్ల నన్ను టీచర్స్ కూడా చాలా అభిమానించి నన్ను ఎంతో ప్రోత్సహించేవాళ్ళు ఎడ్యుకేషన్లో. ఆ విధంగా ఆ ఎడ్యుకేషన్లో ముఖ్యమైన పాత్ర 10th క్లాస్ సమయంలో మాకు పుల్లయ్య సార్ అని సూర్యాపేటలో ఎస్పీ హెడ్మాస్టర్గా రిటైర్ అయ్యారు. పుల్లయ్య సార్ దగ్గర పుల్లయ్య సార్ ఎం పుల్లయ్య సీతారాంపురం అబ్జర్వ్ రైస్ మిల్ దగ్గర. ఆ సార్ దగ్గర నేను లక్ష్మణ్ రెడ్డి గారు ఆయన దగ్గర ఉండి అక్కడ 10th అనేది అప్పుడు 77 మాది 10th. అటువంటి టర్నింగ్ లైఫ్ టైంలో వారి ప్రోత్సాహంతో వారి విద్యతో మేము 10th క్లాస్ పూర్తి చేయడం. అదేవిధంగా మాకు ఆ సారు ఇంటర్ చదివేంత వరకు కూడా మాకు ఎప్పుడు గైడ్గా ఉండేవాడు, అన్ని సలహాలు సూచనలు చెప్పేవాడు. ఆ విధంగా విద్యార్థి దశలో గురువుల యొక్క ప్రేమాభిమానాలతో విద్యను సాధించి ఈ స్థాయికి రావడానికి వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా నాకు విద్య గడిపినటువంటి ఉపాధ్యాయులకు కానీ లెక్చరర్స్ కానీ ఈ సందర్భంగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. తదుపరి ఉద్యోగ రంగంలో కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నేను నాకు ఇష్టమైనటువంటి కోర్స్ చేసుకొని మరి ఈ న్యాయవాద వృత్తిలోకి రావడం జరిగింది. ఇక్కడ కూడా న్యాయవాద వృత్తిలో కూడా ఒక గురువు ఉండాల్సిందే. ఎందుకంటే కొత్తలో వచ్చినప్పుడు ఎవరికైనా
ప్రాక్టికల్ ఉండదు. అందుదగ్గర నేను ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. తదుపరి బి సుధాకర్ రెడ్డి గారని వారి దగ్గర కూడా కొంతకాలం వారు అనారోగ్యం ఉంటే వారికి ఆసక్తిగా ఉంది. అక్కడ కూడా నేను ఎంతో నేర్చుకొని ఈ వృత్తిలో రాణించడానికి పరిచయాలు ఇవన్నీ కూడా నాకు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పి సందర్భంగా వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను పొలిటికల్ కూడా తిరగడం వల్ల సిపిఎం పార్టీ నుంచి కూడా నాకు మంచి నేను యాక్టివ్గా పనిచేయడం వల్ల అక్కడ కూడా ప్రోత్సాహం ఇచ్చారు. ఆ నాయకులందరూ కూడా నాకు ఈ సందర్భంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తర్వాత ఇక కాలానుగుణంగా టీఆర్ఎస్లో చేరడం జరిగింది. ఆ తర్వాత కూడా మన ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు వారు కూడా కొంత ప్రోత్సాహం చేయడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు. అదే సందర్భంలో ఈ సుధా బ్యాంకు డైరెక్టర్గా కావడానికి అన్నగారు పెద్దిరెడ్డి గణేష్ గారు నన్ను గుర్తించి వారు అవకాశం ఫస్ట్ టైం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ రెండోసారి కూడా వారు నాకు ఈ డైరెక్టర్గా కావడానికి అవకాశం కల్పించారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకున్న శక్తి మేరకు ఈ గత 5 సంవత్సరాలలో బ్యాంకు అభివృద్ధికి శాయశక్తుల కృషి చేయడం జరిగింది. అంతకుముందు 6 బ్రాంచ్లు ఉండేవి. గత 1 సంవత్సరం నుంచి ఇంకొక 3 బ్రాంచ్లు పెంచి ప్రస్తుతం 9 బ్రాంచ్లుగా విస్తరించి మన నల్లగొండ జిల్లా, తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఈ మధ్యనే మన హయత్నగర్ బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా బ్యాంకు యొక్క అభివృద్ధి కృషి చేయడం వల్ల వారు మేనేజ్మెంట్ వారు, చైర్మన్ వారు మరియు ముఖ్యంగా గణేష్ గారు అది నాకు ఈ రెండవసారి అవకాశం కల్పించడం జరిగింది. సుధా బ్యాంకు సేవలు కూడా మనందరికీ కూడా ఉపయోగపడతాయి. ఇంతకుముందు 5 కోట్ల షేరు క్యాపిటల్ ఉండేది. ఇప్పుడు 10 కోట్ల షేర్ క్యాపిటల్ వరకు కూడా పెంచడం జరిగింది. మన మిత్రులు కానీ ఎవరైనా శ్రేయోభిలాషులు మినిమం ఒక 10,000 వరకు షేర్ క్యాపిటల్ తీసుకుంటే ప్రతి సంవత్సరం కూడా 15% డివిడెండ్ వస్తుంది. తర్వాత మనకు మన బ్యాంకులో సభ్యులుగా ఉన్నందుకు మనకు ఒక గుర్తింపు కూడా ఉంటుంది. అదేవిధంగా లోన్స్ విషయం అనుకోండి, చిరు వ్యాపారస్తులకైనా చిరు ఉద్యోగస్తులకైనా ఆ సందర్భాన్ని బట్టి ఇల్లు కొనుక్కోవడానికైనా రిపేరింగ్స్ అనుకోండి, ఏదైనా వ్యాపారం కానీ వృత్తి చేసుకోవడం వల్ల కూడా బ్యాంకు నుంచి లోన్స్ ఇప్పించడం కూడా జరుగుతుంది. దాంట్లో కూడా నేను సహకరించి మన మిత్రులందరికీ సహకరిస్తాను. అదేవిధంగా లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది మన బ్యాంకులో. అవసరం ఉన్న వాళ్ళు లాకర్ కూడా తక్కువ రేటులో ఉపయోగించుకోవచ్చని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ లయన్స్ క్లబ్లో కూడా మన మిత్రులు రాజేంద్ర ప్రసాద్ గారు, రవీందర్ గారు, నీలా శ్రీనివాస్ గారు నన్ను ఆహ్వానించి ఒక గత 10 సంవత్సరాల క్రితం చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా యాక్టివ్గా ఉండి నేను వైస్ ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, అధ్యక్షునిగా కూడా కృషి చేసి ఈ మన స్పందన క్లబ్ అభివృద్ధి కూడా కృషి చేయడం జరిగింది. నా యొక్క శాయశక్తుల నేను ఇక ముందు కూడా మన క్లబ్ యొక్క అభివృద్ధికి కానీ మన క్లబ్ సభ్యుల అభివృద్ధికి కానీ నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరి ప్రేమాభిమానాలు ఉండబట్ట నాకు ఇచ్చులు సత్కారం చేస్తారని భావిస్తున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను.